హీరో విశాల్ రెడ్డి ఉన్నాడు కదండి, ఆయన ఇటీవల కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అయితే ఆ స్టేట్మెంట్స్ని నేను ఇప్పుడు చదువుతాను, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మనసులో ఉన్న మాటని చెప్తున్నాను. జగన్ ప్రభుత్వం పల్లెల్లో విద్యారంగాన్ని అద్భుతంగా ఎరగదీసేసింది అని తమిళనాడులో ఉన్నటువంటి విశాల్ గారు చాలా అద్భుతంగా ఈరోజు విద్యారంగాన్ని అభివృద్ధి చేశాడు జగన్ అని చెప్తున్నాడు. ఏ నాయకుడైనా సరే ప్రజలకు ఏం చేశాడు అనేది ముఖ్యం అంట. పొత్తు పెట్టుకోండి, కానీ గతంలో మీరు ఏం చేశారనేది కూడా ప్రజలకు మీరు చెప్పి తీరాలి. అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా, ఇలా గతంలో అంటే ప్రజలకి ఏం చేశారనేది కూడా మీరు చెప్పాలంట. ఈ 5 ఏళ్ళలో జగన్ ఏం చేయలేదని మీరు చెప్పగలరా అని ఆయన ఒక భయంకరమైన స్టేట్మెంట్ని కూడా మన ముందు వదిలేడు. ప్రజల్ని ఏమార్చాలనుకుంటే కుదరదంటే ఈయనకి, అంటే మనమంతా మోసం చేయడం కుదరదంటే ఈయన చెప్తున్నాడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మంచి చేశాడని చెప్పి జగన్ మీద కొంతమంది విషయం చెబుతున్నాడని కూడా చెప్తున్నాడు. అంటే తమిళనాడులో మళ్ళీ ఈ మధ్యకాలంలోనే ఎక్కడో ఫారెన్లో ఒక అమ్మాయితో తిరిగితే దొరికాడు. ఈయనకి మన రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఈయన చెప్పేస్తున్నాడు, ఈయన ప్రశ్నించేస్తున్నాడు అన్నమాట ఇక్కడికి వచ్చి. సో ఏమంటారు ఇప్పుడు ఈ విశాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మొన్నటిదాకా మనం పెయిడ్ ఆర్టిస్టులని శవాలని కొనుగోలు చేసి రాజకీయం చేశారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ ఆర్టిస్టులను కొనుగోలు రాజకీయాలు చేశారు. ఇప్పుడు హీరోలను కూడా కొంటున్నారు. ఇటీవల కాలంలో డైరెక్టర్లు కూడా వచ్చేసి జగన్ అద్భుతం, వీరుడు, సూర్యుడు అంటున్నారు. అలా ఎలా చూడాలి? ఎంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతమందిని ఎలా కొంటున్నారు అంటారు? ఏంటి అలా మీ అభిప్రాయం? విశాల్ రెడ్డి కడప పందింకోడి, ఆయన కడప రెడ్డే కదా, ఆ బుద్ధిలో అడిగిపోతాయి. అది చెప్పాలి ఫస్ట్. విశాల్ రెడ్డి గారు చెన్నైలో నీకు తెలుగు వస్తే కొంచెం విను, కడప జిల్లాలో పుట్టినోడివి, కడప నుంచి వలసపోయి తమిళనాడులో ఒక హీరోగా చలామణి అవుతున్నావు. పందింకోడి అని ఒక సినిమా తీసావు. సో మేము కూడా చూసాం కాబట్టి కొద్దిగా విను, నేను చెప్తాను విను, స్పష్టంగా విను. మీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మంచి కాడికి చెడే ఎక్కువ జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అయితే నేను ఘంటాపథంగా స్టాటిస్టిక్స్తో సహా నీకు వివరిస్తాను. ఒకవేళ నీకంత తెలివి లేకుండా ఉంటే ఆ లోకల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ దగ్గరకు పోయి, లేదంటే ఎవరన్నా ఒక ఆడిటర్ దగ్గరకు పోయి ఈ విషయాలు తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు పుట్టిన కడప జిల్లాకే ఏం చేయలేదని నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత విభజన చట్టంలో భాగంగా మనకి ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది, కడప జిల్లా రాయలసీమ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ ఏమన్నా నిర్మించి కడప జిల్లాలో రాయలసీమలో ఉన్న ప్రజలకు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చాడా? ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ కట్టాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్లు తెచ్చాడు. కానీ నువ్వు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? జిందాలోడికి అప్పచెప్పాడు. గతంలో పేద ప్రజల భూములన్నీ, గవర్నమెంట్ ప్రభుత్వ భూములు, పేద ప్రజల భూములన్నీ తండ్రి అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మణి స్టీల్ పేరుతోటే గాలి జనార్దన్ రెడ్డి చేత కొబ్బరికాయ కొట్టించిండు. అంటే ప్రభుత్వంలో ఉంటే ప్రజలందరిది అవద్ది, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రజలందరిది ఎట్టవద్ది కాదు కదా. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మనం నాకొచ్చు, వాళ్ళని బెదిరించి దోసుకోవచ్చు. వేల ఉద్యోగాలు సృష్టించేటటువంటి స్టీల్ ప్లాంట్ని ఎందుకు నిర్మాణం చేయలేదు? నాటి తండ్రి మొదలుకొని నేటి తనయుడు వరకు దీనికి విశాల్ రెడ్డి సమాధానం చెప్పగలడా? ఉద్యోగ కల్పన లేదు. ఒక్క కడప జిల్లా గురించి చెప్తున్నాను. రెండో పాయింట్, మీ జగన్మోహన్ రెడ్డి అశ్రద్ధ వల్ల అన్నమయ్య ప్రాజెక్టు ఉంది మీ కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో ప్రాజెక్టు. ఆ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే 39 కుటుంబాలు జలసమాధి అయితే నేటి వరకే వాళ్ళ బతుకుల్లో ఏమన్నా ఎలుగులు నింపాడా? వాళ్ళకి ఇళ్ళు కట్టించిచ్చాడా? ఆ కొట్టుకోను పోయిన డ్యామునేమన్నా నిర్మించిచ్చాడా? అంటే దీన్నేమంటారు విశాల్ రెడ్డి గారు? 2 విషయాలు చెప్పా కడప జిల్లాకి. నువ్వు రాయలసీమ పందింకోడు కదా, రాయలసీమలో హార్టికల్చర్ కింద చిత్తూరు జిల్లాలో కానీ, అటు అనంతపురం జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ హార్టికల్చర్ పంటలు అధికంగా ఉంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 90% సబ్సిడీతోటే రైతులకు డ్రిప్ ఇచ్చేవాళ్ళు. నువ్వు ప్రేమించే మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డ్రిప్ని పూర్తిగా పండబెట్టేసి రైతులకి శటగోపన పెట్టిన మాట వాస్తవమా అవాస్తవమా? ఒక్కసారి వచ్చి కనుక్కో విశాల్ రెడ్డి గారు, కడప పందింకోడి గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పీకింది ఏం లేదు, పూర్తి చేయలేదు. అతనికి తెలియచెప్పదాం. ఇప్పుడు మన తెలుగు బిడ్డ కదా, తమిళనాడులోకి పోయి కొంత అరవ నేర్చుకున్నాడు కాబట్టి నువ్వు తెలుసుకో కొన్ని విషయాలు. ఏం చెప్పాడంటే గతంలో ఇతను ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజీ కడతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రమంతా వద్దు,
ఆ పందింకోడి రాయలసీమ పౌరుషం అనేది ఏదన్నా ఉంటే రా, ఒక్క స్టోల్డ్ కోరేజీ నీ రాయలసీమ 4 జిల్లాల్లో ఎక్కడ కట్టిందో చూపించు. తర్వాత ప్రతి మండల కేంద్రంలో రైతులకి ధాన్యం దాచిపెట్టుకునే దానికి గోడౌన్ కడతానని తన యొక్క మేనిఫెస్టోలోనే పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎక్కడన్నా ఒకటి కట్టిండేమో చూపిద్దురా. అయిపోయిందా? ఇంకా చెప్తా ఇనో విశాల్ రెడ్డి గారు, కడప పందింకోడి గారు, ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి నిర్వాహం వల్ల ఆసుపత్రిలో పుట్టిన పిల్లోడి మీద గర్భిణీ స్త్రీ కానీ కనిందంటే భూమి మీదకి రాగానే 2,04,000 రూపాయల అప్పును చేర్చినటువంటి ఘన చరిత్ర గల్లోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో 11 లక్షల కోట్ల పైబడి అప్పులు కుప్పగా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని 11 లక్షల కోట్లకు పైబడి అప్పులు చేసిన ఘన చరిత్ర వల్ల గజ దొంగ మీ జగనాసురుడు అని నేను స్పష్టంగా చెప్పగలను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది విశాల్ రెడ్డి గారు. వినే ఓపుకుంటే నేను చెబుతూనే ఉంటా. నీకు ఇనే ఓపుకుంటే ఒక రోజు రా. అలా కాదు, ఇప్పుడు విద్యారంగాన్ని ఈయనే ఉద్ధరించేయడని చెప్తున్నాడు కదా, మరి దాని మీద కూడా మీరు ఏదైనా వివరణ ఇవ్వండి. చెప్తా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలలన్నిట్లో ఏ గ్రామంలో మీ జగన్మోహన్ రెడ్డి ఒక్క హై స్కూల్ కట్టిండా? ఒక్క హై స్కూల్ అయినా జగన్మోహన్ రెడ్డి కట్టిని ప్రజలకి ప్రభుత్వానికి ఇచ్చిందో ఒక స్కూల్ చూపిద్దురా నువ్వు. అందువల్ల ఒక్క స్కూల్ కూడా కట్టకుండా గత ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి 77 ఏళ్ల స్వతంత్రంలో కట్టిన స్కూల్ బిల్డింగులకి తన పార్టీ రంగులు వేసుకొని డబ్బులు నాకేసిన చరిత్ర రా మీ జగన్మోహన్ రెడ్డి. 13,000 కోట్లు 12,000 కోట్లోనండి ఈ రంగులు వేయడానికి. ఈ రంగులు వేసింది పార్టీ రంగులు వేస్తే చెప్పు తీసుకొని కొట్టింది రాష్ట్ర హైకోర్టు. ఆ రంగులు తీయటానికి మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ధృతరాష్ట్రుడు లాంటి ముఖ్యమంత్రి రా నువ్వు ప్రేమించే జగన్మోహన్ రెడ్డి. అవి వేరే రంగులేండి. నాడు నేడు స్కూల్కి వేసాడు చూడండి, దానికి కూడా అంతే వచ్చేసాడు. ఇంచుమించు 4 నేడు పేరుతో కూడా 13,000 కోట్లు ఎంతకు వచ్చేసాడు, తినేసాడు మొత్తం. ఇప్పుడు 2 క్యాబులు ముసుగులో దోసేసిండు. అతొక్క స్కూల్ కూడా నిర్మించకుండా. తర్వాత చెప్తాను, 2019 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు 2 డిఎస్సీలు వేసి టీచర్ పోస్టులు ఇస్తే ఈ నీ మగోడు నువ్వు ప్రేమించేటటువంటి ఆర్థిక ఉగ్రవాది అయినటువంటి మీ జగన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని కూడా మళ్ళీ అంటుండ విశాల్ రెడ్డి. నేనన్న మాట కాదు ఇది. ఈడీ సిబిఐని అడుగు, నాంపల్లి కోర్టులో ఫైల్ ఉంది, కావాలంటే నీ మెయిల్ పెట్టు, నేను డాక్యుమెంట్ మొత్తం పంపిస్తా. ఈ ఆర్థిక ఉగ్రవాది గతంలో 2019 ఎలక్షన్ ముందు అది దగా డిఎస్సీ వేసిండు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇప్పుడు 5 ఏళ్ల కాలంలో నువ్వు ప్రేమించే జగన్మోహన్ రెడ్డి నీ కడప రెడ్డి గాని రెడ్డి అని కూడా అంటుండా. జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదురా స్వామి. ఈయన ఒక్క డిఎస్సీ కూడా వేయకుండా మొన్న ఎలక్షన్ ముందు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వదిలిండు 6,100 పోస్టులకి. రాష్ట్రం మొత్తం మీద ఖాళీ ఉన్నటువంటి నిరుద్యోగ టీచర్ పోస్టుల సంఖ్య 28,000. ఏమైపోయిందిరా మెగా డిఎస్సీ? ఇది తెలుసుకో విశాల్ రెడ్డి గారు. ఎడ్యుకేషన్ రంగాన్ని పూర్తిగా సమాధి కట్టిండు. గతంలో 10th అయిపోయిన తర్వాత జూనియర్ కాలేజీ పిల్లలు చదువుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివేటటువంటి కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం ఉండేది. సుబ్బు గారు మధ్యాహ్నం తిండి లేకుండా వస్తారంటే ఆ పథకాన్ని రద్దు చేసినటువంటి దగుల్బాజీరా మీ జగనాసురుడు. ఇది తెలుసుకో. చిక్కీ మీద స్కాము, గుడ్డు స్కాము, గుడ్డు మీద స్టిక్కర్లో బెల్ట్ స్కాము, బ్యాగ్ స్కాము అన్నీ చెప్తాను. ఇది అయిపోయిందా? ఇంకా ఇంటర్మీడియట్లో పాఠ్య పుస్తకాలు ఫ్రీగా ఇచ్చేది గత ప్రభుత్వం. దాని బడ్జెట్ ఎంతో చెప్పనా సుబ్బు గారు? 15 కోట్ల రూపాయలే. ఎంత? 15 కోట్ల రూపాయలు ఇంటర్మీడియట్ పిల్లలకి పాఠ్య పుస్తకాలు రద్దు చేసినటువంటి దుర్మార్గుడు రా నీ జగన్మోహన్ రెడ్డి. తెలుసుకోరా విశాల్ రెడ్డి, ఆలోచన చేసుకో అరవరెడ్డి. ఇంకా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 7,000 లెక్చరర్ పోస్టులు ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ పోస్టులు 7,000 ఉంటే దాంట్లో 2,000 పోస్టులు కూడా లేవు. ఇవాళ జూనియర్ లెక్చరర్స్ లాగా నిన్నగాక మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే
64%, 32% విద్యార్థులు కూడా ఉత్తీర్ణులు కాక, లెక్చరర్స్ రాక, పాఠాలు చెప్పేవాళ్ళక, బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ ఫెయిల్ అయిపోయినారు ఇంటర్మీడియట్లో. ఆ విద్యాశాఖకు పోయి ఆ లిస్టు తీసుకో, ఏదో పొడి చేసిండని చెప్పబాకు. స్టేట్మెంట్లు కాదు, ఇంకా చెప్తా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 50 లక్షల మంది బీటెక్ చదువుకున్న పిల్లలు, పీజీ చదువుకున్న పిల్లలు, ఎంబీఏ చదువుకున్న పిల్లలు, ఎంసీఏ చదువుకున్న పిల్లలు బయటకు వచ్చారు. ఈ 5 ఏళ్లలో ఈ 50 లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రా బాయ్ మీ జగన్మోహన్ రెడ్డి? అయితే మద్రాసు నగరానికి వచ్చారు, లేదంటే బెంగళూరు నగరానికి పోయారు, లేదంటే హైదరాబాదు నగరానికి వచ్చారు. ఇది కదా చరిత్ర. 50 లక్షల మంది విద్యార్థుల్ని నిరుద్యోగులుగా మార్చి కరువు పనికి పోతుండ్రా స్వామి. ఇవాళ దళితుల పిల్లలు చాలా మంది ఎన్ఆర్జీఎస్ వర్కలు జరుగుతుంటాయి కదా, ఆ వర్కల్లో పోయి చూడండి. ఎంబీఏ, ఎంసీఏ చదువుకున్న పిల్లలు, గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలు ఇవాళ కరువు పనికి పోతున్నారా స్వామి. అందువల్ల విశాల్ రెడ్డి గారు ఇంకొక ముచ్చట కూడా చెప్తా. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మాణం చేసి ఉమ్మడి రాష్ట్రంలో నీ రాయలసీమ బిడ్డలు ఇవాళ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారంటే దానికి ఆద్యుడు పివి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళిద్దరు వల్ల ఐటీ విప్లవం సాధించి రాయలసీమలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ ఆద్యుడు చంద్రబాబు నాయుడు. లక్షలు ఇలా జీతాలు సముపార్జన చేసుకొని తల్లిదండ్రులను పోషిస్తున్నట్టంటే దానికి చంద్రబాబు నాయుడు. ఇవాళ రాయలసీమలో ఏమి చేసినారని అడుగుతుండవు కదా. అనంతపురంలో వరల్డ్ క్లాస్ కంపెనీ అయినటువంటి కియా పరిశ్రమల కంపెనీని తెచ్చి రాయలసీమ ప్రాంతంలో భూముల రేట్లు పెంచిండు, ఉద్యోగాల కల్పన చేసిండు. మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీని తెలంగాణకి తరిమేసినటువంటి దుర్మార్గుడు రా నాయన. అది తెలుసుకోరా విశాల్ రెడ్డి అని చెప్తున్నా. ఈరోజు ఏర్పేడు కానీ, తర్వాత కడలో కానీ, ఆ తర్వాత ఆ సర్క్యూట్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో నీకు గంట జర్నీ కాదు, కారు పెట్టి చూసుకొచ్చుకో. కాళహస్తి ఆ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ డివైస్ కంపెనీలు ఎన్ని కంపెనీలు వచ్చినాయో కళ్ళుండి చూడగలిగితే వచ్చి చూడు. ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఎన్ని వచ్చినాయో. తర్వాత ఈ రకంగా అపోలో టైర్ కానీ, ఇలా విజయవాడ దగ్గర లైలాండ్ కంపెనీ ఉంటుంది నాయన, వచ్చి చూడరా విశాల్ రెడ్డి అని చెప్తుండా. ఒక రకంగా చెప్తే సుబ్బు గారు నువ్వు ఇట్టంటే కుదరదు. విశాల్ రెడ్డికి బుద్ధి వచ్చేటట్టు చెప్పాల సమాధానం. ఏం చెప్తున్నానంటే ఇదిగో ఇవాళ వరుసగా చెప్తా, టక్క చదివేస్తా. ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసిబిడ్డపై 2,04,000 రుణభారాన్ని మోపాడు అవినీతి చక్రవర్తి జగనాసురుడు. 2వ పాయింట్, ద్రవ్య బాధ్యత లేనివాడు ఆర్థిక ఉగ్రవాది రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రుణాల ఊబిలో కూరుకోపోతుందన్న మాటలో సందేహమే లేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయల అవసరం అంటూ సీమాంధ్రుల ఆశల కలల రాజధాని అమరావతిని నేలమట్టం చేసిన ఫ్యాక్షనిస్టు పాపాల భైరవుడు జగనాసురుడు. శ్రీమాంధ్ర రాష్ట్రంపై ఏకంగా 11 లక్షల కోట్ల రుణభారాన్ని మోపిన ఆర్థిక ఉగ్రవాది గజ దొంగ జగనాసురుడు. ప్రభుత్వ గ్యారంటీల ద్వారా ఎంత రుణం తెచ్చారో, ఎంత తీర్చారో, ఎంత వినియోగించారో వివరాలు భారత రాజ్యాంగ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అడిగిన జగనాసురుడు అనేటటువంటి ఇవ్వడం లేదు. కాగ్గడిగిన నివేదికలు ఇవ్వడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 340 రోజుల పాటు రిజర్వ్ బ్యాంకు నుంచి చేబదుళ్ళు రూపాయలు తెచ్చింది 1,18,000 కోట్ల రూపాయలు. ఎంత? 1,18,000 కోట్ల రూపాయలు పైమాటే. బహిరంగ రుణాలు బహిరంగంగా తెచ్చిన రుణాలు 68,400 కోట్ల రూపాయలు. విశాల్ రెడ్డి, నేను చెప్పిన ఈ లెక్కలో ఒక్క అంకె తేడా ఉన్నా నా తలగోసి నీ చేతిలో పెడతారా, డిబేట్కి రా. చెన్నైలో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. తర్వాత ద్రవ్య బాధ్యత లేని బడ్జెట్ నిర్వహణ అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంది ఒకటి. చట్ట నిబంధనాన్ని ఉల్లంఘించి నిరుడు ఒక్క ఏడాదిలోనే, నిరుడు అంటే అర్థం ఏంటంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లోనే 2,19,00,000 కోట్ల అప్పుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించిన జగనాసుర సర్కారు. తర్వాత వచ్చే ఎన్నికల ఫలితాలు వెలువడే, రేపు ఎన్నికల ఫలితాలు ఎడతాయి కదా, జూన్ 4వ తేదీలోగా 20,000 కోట్ల రుణ ప్రణాళికకు సిద్ధం చేసింది జగనాసుర సర్కారు. 2024-25 అప్పులు అసలు వడ్డీ చెల్లింపుల భారమే
ప్రభుత్వానికి ఎంత పడద్దో తెలుసా? 53,230 కోట్లు పడద్ది. అది కాకుండా మళ్ళీ రానున్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం 90,000 కోట్ల రూపాయలు డబ్బు కట్టాల్సి వస్తుంది. ఇది ప్రైవేట్ అసలు వడ్డీ కలిపి సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ నేడుంది. కార్పొరేట్ రుణాలు కానీ ఖనిజాభివృద్ధి సంస్థని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చి తన యొక్క సొంత కంపెనీలకి డబ్బులు ఎచ్చలివిడిగా పనిచేసినాడు. తాగుబోతులను తాకట్టు పెట్టాడురా మీ జేబీ ఆండ్రూస్ కోసము 25 ఏళ్ళు. ఇవాళ ఇంకొక ముచ్చట కూడా చెప్తాండా విశాల్ రెడ్డి విను. ఒక మద్యపాన నిషేధం అని చెప్పి జనాభాలో సగమున్న తాగుబోతుడు ఏం చేస్తాడు సుబ్బు గారు? ఇంట్లో బంగారాన్ని ఆడవాళ్ళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టేది మనం చూసినాం తాగటం కోసం. కానీ జగనాసురుడు అనేటటువంటి ఈ వ్యక్తి తాగుబోతులనే తాకట్టు పెట్టినటువంటి ఘన చరిత్ర గల్ల గనుడ్రా నాయన. తాగుబోతులను తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకి అప్పు తెచ్చినటువంటి నీచోత్తముడు రా నీ జగన్ రెడ్డి. ఇది అర్థం చేసుకో. ఫైనల్గా నేను చెప్తుండా, ఆంధ్ర రాష్ట్రం అనేది ఆంధ్రుడా మేలుకోకపోతే అన్నపూర్ణ లాంటి రాష్ట్రము అప్పుల కుప్పైపోయింది. ఇవాళ కులం చూసి మతం చూసి నువ్వు కానీ ఓటేస్తే ఆంధ్ర రాష్ట్రం అనేది సీమాంధ్రప్రదేశ్ అనేది మరో శ్రీలంక కాక తప్పదు. కాబట్టి తెలివిగల్ల తెలుగు వాళ్ళందరూ తెలుసుకొని ఈ ట్రాప్లో పడకుండా ఒక్కసారి ఆలోచించి ఓటేంట్రా బాబు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడంట్రా నాయన. మీకు చేతులెత్తి దండం పెడుతుండా ఈ జగనాసుర పాలనని బంగాళాఖాతంలో కలపమని చేతులెత్తి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. సత్యమేవ జయతే. జై హింద్.